తెలంగాణ టీడీపీ పార్టీ గందరగోళంలో పడింది. ఆంధ్ర ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి. ఆంధ్రాలో ఈసారి అధికారంలోకి రావడం కోసం టీడీపీ పెద్ద కసరత్తు చేస్తుంది. ఆంధ్రాలో బీజేపీ, జనసేనతో పొత్తు ఉండి తెలంగాణలో మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్తో ఉండాలా, బీజేపీ కూటమితో ఉండాలా, టీడీపీ ఎటు అనేది టీడీపీ క్యాడర్ గందరగోళంగా ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతుగా టీడీపీ ప్రచారం చేసింది. బీజేపీ తెలంగాణ పార్టీ అన్ని మూలాలకు విస్తరించాలని కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీ నామమాత్రంగా ఉంది. దీంతో ఖమ్మం నుండి టీడీపీ పోటీ చేయించాలని, బీజేపీ మిగతా స్థానాల్లో మద్దతు ఇవ్వాలని, బీజేపీ బలపడేందుకు టీడీపీని వాడుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు టీడీపీ, బీజేపీ తెలంగాణలో పొత్తు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ తెలుగు తమ్ముళ్లు రేవంత్ రెడ్డి మీద అభిమానంతో కాంగ్రెస్ కి ఓట్లు వేయించారు. ఖమ్మంలో బహిరంగంగా మద్దతు ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ని గెలిపించుటకు టీడీపీ శ్రేణులు పనిచేశాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు నేరుగా టీడీపీ కార్యాలయాలకు వెళ్లి టీడీపీ కండువాలు వేసుకుని ప్రచారం చేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి టీడీపీ ప్రభావాన్ని అంచనా వేసిన బీజేపీ నాయకత్వం ఏపీలో పొత్తును తెలంగాణలో అడ్వాంటేజ్గా మార్చుకోవాలనుకుంటుంది. ఖమ్మం నుండి పోటీ చేయించుకుని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. అసలు ఎన్నికల తర్వాత టీడీపీ సానుభూతి పనులు, ఓట్లు కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయ్యాయని, దీన్ని బ్రేక్ చేయడానికి ఈ వ్యూహం పనిచేస్తుందని బీజేపీ భావిస్తుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చౌరస్తాలో నిలబడింది. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు వెళ్లాలా, బీజేపీతో వెళ్లాలా, ఎటు వెళ్లాలని తేల్చుకోలేకపోతుంది. తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. టీడీపీ పార్టీ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది. బీజేపీ వేసే ఉచ్చులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పడే అవకాశం మెండుగా ఉంది. టీడీపీ ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీ, జనసేనతో కలిసి ఫ్రంట్ కట్టింది. ఎలాగైనా ఈసారి ఆంధ్రాలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అక్కడ గెలుపోవటం మన సంగతి, అక్కడ ప్రజలకు వదిలేస్తే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సర్వశక్తులు పడుతుంది. మోడీ, అమిత్ షా తెలంగాణ చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత బీజేపీనే అనే భావనను ప్రజల్లో కల్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలోని బీజేపీ టీడీపీతో దోస్తీ చేస్తే టీడీపీ క్యాడర్ని తమ వైపు తిప్పుకోవచ్చని భావిస్తుంది. తెలంగాణలో బీజేపీ, టీడీపీలు మిత్రులుగా కొనసాగితే కాంగ్రెస్కి కొంతమేర నష్టమే, కానీ తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లు రేవంత్ పక్కనే ఉండాలని భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎటు తేల్చుకోలేకపోవడంతో కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలా, టీడీపీతో మద్దతు ఇవ్వాలా, లేక కొన్ని స్థానాల్లో పోటీ చేయాలా, ఏదో ఒకటి నిర్ణయించి గందరగోళానికి తెరదించాలని టీడీపీ నాయకత్వం భావిస్తుంది.